హలో అండి, అందరికీ నమస్తే. కార్తీక మాసం కదండి, నాన్ వెజ్ని మిస్ అవుతున్నారా? అయితే ఈ క్విక్ పన్నీర్ బిర్యానీ చేసుకొని తినండి. పక్కాగా కరెక్ట్ కొలతలతో చేస్తే అసలు నాన్ వెజ్ని మీరు మిస్ అయ్యే ఛాన్సే లేదు, అంత బాగా వస్తుంది ఈ బిర్యానీ. ఫస్ట్ దీనికోసం ఒక 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఒక 1 or 2 hours సోక్ చేసుకుందాం రైస్ని. ఇప్పుడు ఒక బౌల్లో పన్నీర్ క్యూబ్స్ తీసుకొని దానికి కొంచెం టర్మరిక్, సాల్ట్, చిల్లీ పౌడరు, కొంచెం ఆయిల్ డ్రిజిల్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే మీ ఇష్టం, మీరు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ నేను హెల్దీ వర్షన్ కోసము ఎయిర్ ఫ్రైయర్లోనే పెట్టేసుకున్నాను వాటిని. నేను ఎయిర్ ఫ్రైయర్లో అయితే 5 to 8 minutes చూసుకోండి. ఒక సైడ్ 3 minutes అలా అయ్యాక ఇంకో సైడ్ వాటిని టర్న్ చేసుకొని ఇంకొక 3 minutes అలా పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏదైతే బిర్యానీ చేసుకుంటామో ఆ పాట్ తీసుకోండి. నేనైతే ఇక్కడ సెరమిక్ పాట్ యూజ్ చేస్తున్నాను. దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తురిమిన ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం, ఫ్రైడ్ ఆనియన్స్. ఈ లోపల ఒక 2 tablespoon మిల్క్ తీసుకొని దానిలో సాఫ్రాన్ స్ట్రాండ్స్ వేసుకొని సోక్ చేసుకుందాం. దాన్ని కూడా పక్కన పెట్టేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకుందాము. సేమ్ పాట్లోకి ఇంకొంచెం ఆయిల్ తీసుకొని 2 బే లీఫ్, ఇంకా సాజీరా, క్లోవ్స్, కార్డమము, ఇలాచి, ఇంకా 2 పచ్చిమిరపకాయలు వేసేసుకొని మనము ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అవి అందులో ఒక హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తీసుకుందాం. ఇంకో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పక్కన పెట్టుకోండి. దీని తర్వాత 2 మీడియం టమాటోస్ బాగా పేస్ట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాక ఇందులోకి టర్మరిక్, ఇంకా మొత్తం బిర్యానీకి ఎంత కావాలో అంత చిల్లీ పౌడరు, కొరియండర్ పౌడరు, క్యూమిన్ పౌడరు, ఇంకొంచెం సాల్ట్, బిర్యానీ మసాలా. నేనైతే బిర్యానీ మసాలా తత్వ వాళ్ళ ఆర్గానిక్ బిర్యానీ మసాలా యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు కావాలంటే నార్మల్ బిర్యానీ మసాలా కూడా యూజ్ చేయొచ్చు, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఇందులో కొంచెం మింట్, ఇంకా కొత్తిమీర వేసుకొని కొన్ని కర్రీ లీవ్స్ వేసుకున్నాను ఫైనల్గా. మీకు కర్రీ లీవ్స్ ఫ్లేవర్ నచ్చదు బిర్యానీలో అంటే మీరు స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ట్రై చేయండి కర్రీ లీవ్స్ ఫ్లేవర్ కూడా. ఇందులోకి ఒక 1 కప్పు పెరుగు వేసుకోండి. ఎప్పుడైనా సరే పెరుగుని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. అందుకోసమే లో ఫ్లేమ్లో పెట్టి 1 కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ మొత్తం ఊజౌట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన పన్నీర్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుంటాను ఇందులో. నాకైతే ఇక్కడ గ్రేవీ చాలా తక్కువ అయినట్టు అనిపించింది. అందుకోసమే నేను ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని నేను ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసుకున్నాను. సాల్ట్ ఎక్కువనా పర్వాలేదు, కానీ టేస్ట్ చూసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి, కారము, ఉప్పు అన్నీ సరిపోయాయి. మీకు ఏదైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లోనే వేసుకోండి. నేను ఈ గ్రేవీలో నుంచి ఒక హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే లేయరింగ్ కోసము. మనం లేయర్ చేసుకుంటాం కదా, దమ్ బిర్యానీ కదా, సో లేయరింగ్ కోసం ఒక హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తీసి పక్కన పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు రైస్ బాయిలింగ్ కోసం ఒక పాట్లో వాటర్ వేసుకొని వాటర్లో కొంచెం మింట్, కొత్తిమీర వేసుకొని ఇంకా బిర్యానీ మసాలాలన్నీ స్టోన్ ఫ్లవర్, జాపత్రి, మేస్, లాంగ్ పెప్పర్ అన్ని బిర్యానీ మసాలాలు వేసుకున్నాక కొంచెం సాల్ట్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే మీకు ఏంటంటే రైస్ స్టిక్కీ అవ్వదు. సో ఆయిల్ వేసుకుంటే నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా రైస్ వేసే ముందు నేను రోజ్ పెటల్స్ వేసుకున్నాను. మొత్తం బాయిల్ అయ్యాక మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే రోజ్ వాటర్ అయినా యూజ్ చేయండి మీరు. రైస్ ఇంకా ఇప్పుడు సోక్ చేసిన రైస్ కూడా వేసేసుకొని మంచిగా బాయిల్ అవ్వాలి. ఈ బిర్యానీకి రైస్ మనకి 90% అవ్వాలి, ఎందుకంటే మనకు ఆల్రెడీ గ్రేవీ అంతా అయిపోయింది. సో ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో 90% రైస్ అయితే సరిపోతుంది ఇక్కడ మనకి. నేనైతే ఇవన్నీ తీసేస్తానండి, నాకు అవన్నీ నోటికి వస్తే నచ్చదు. సో దమ్ముకు వేసే ముందే నేను ఈ మసాలాలన్నీ తీసేస్తాను. మీరు కావాలంటే వాటిని పెట్టుకొని కూడా దమ్ చేసుకోవచ్చు. అన్నీ తీసేసుకున్నాక మనము
పన్నీర్ గ్రేవీ పక్కన పెట్టాం కదా, దాంట్లోకి కొద్దిగా ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకొని దీనిపైన రైస్ వేసుకోండి. సెకండ్ లేయర్, ఇంకా మళ్ళీ థర్డ్ లేయర్ పన్నీర్ గ్రేవీ తీసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోండి. అన్ని బిర్యానీలో కన్నా ఈ పన్నీర్ బిర్యానీ చాలా ఈజీ అండి చేయడము, ఇంకా క్విక్గా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. మనకు ఒక 40-45 మినిట్స్ దమ్ అవ్వడానికే, అదే ఆ 30 మినిట్సే పడుతుంది కుక్ అవ్వడానికి. అంతేకాని అసలు ప్రిపరేషన్ కానీ ఏది కానీ ఈజీగా అయిపోతుంది ఈ పన్నీర్ బిర్యానీయే. సో మొత్తం అన్నీ వేసేసుకొని లెవలప్ చేసుకున్నాక దీని మీదకి సాఫ్రాన్ వాటర్ వేసుకుందాం. ఇంకా మనం హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాం. ఇంకా మింట్, కొరియాండర్ లీవ్స్, మనం 90% కుక్ చేసుకున్నాం కదా రైస్, సో దానికోసం ఇంకొక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకుందాం. ఫైనల్గా దమ్ముకు పెట్టే ముందు నేను వేసుకునే ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసు కదా మీ అందరికీ, గీ అండి. గీ లేనిది నేను అసలు బిర్యానీలే చెయ్యను. గీ ఫ్లేవరే డిఫరెంట్ ఉంటుంది బిర్యానీస్లో. సో గీ కూడా వేసేసుకొని ఫాయిల్ పెట్టేసుకొని దీన్ని ఇంకొక ప్యాన్ మీద పెట్టుకోవాలి. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టొద్దు, ఎందుకంటే మాడిపోతుంది. సో కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అండి, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో, 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, అంతే. చాలా ఈజీ బిర్యానీ. చూశారు కదా, అసలు మీకు ఇంత హెల్తీ పన్నీర్ బిర్యానీ ఏ రెస్టారెంట్లో దొరకదు. రెస్టారెంట్ స్టైల్లో ఇంకా అదే సేమ్ టేస్ట్ కూడా వస్తుంది. చాలా బాగా వచ్చింది నాకైతే. మా పిల్లలకైతే భలే ఇష్టం అండి పన్నీర్ బిర్యానీ. ఇంకెందుకు నేను రైతా కూడా చేసేసుకున్నాను. ఇంకంతే, నేను కుమ్మేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.